కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా నేనేదైతే చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నానో మీరందరూ కూడా నన్ను స్ఫూర్తిగా తీసుకోండి. 50 డివిజన్లో ఒక్క డివిజన్ కూడా పోకుండా గెలిచి బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అవతల వాడు నుంచోవాలంటే భయపడాలి. అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ వాళ్ళు చేశారు. 200 మందితో 300 మందిలో, ఏలూరులో 40 మంది కూడా లేదు వైసీపీ వాళ్ళు ధర్నా చేయాలనంటే. ఆ పరిస్థితి మీరు ఎప్పుడు కూడా కల్పించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళు సంతకాలు పెట్టించారు. ఇందాక అన్నారు చూడే వెంకటరత్నం, అసలు మెడికల్ కాలేజీలు అంటే వాళ్ళకి తెలియదు. మెడికల్ కాలేజీ అయ్యిందో లేదో తెలియదు. ఏదో వచ్చారు, ధర్నా చేశారు. ఒక ఛాలెంజ్ విసిరా, మెడికల్ కాలేజీ అయ్యిందా లేదో, లేకపోతే ఏం జరిగిందనేది ఒక చర్చకి రమ్మని చెప్పి వైసీపీ నాయకులకు వదిలితే ఇవాళ వరకు ఆ చర్చకి కూడా రానే వైసీపీ నాయకుల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. మీరందరి కష్టం వల్ల, మీ అందరి కసి వల్ల 65,000 మెజార్టీ మనకు వచ్చింది. వచ్చినప్పుడు చెప్పా మీ అందరికీ కూడా, భవిష్యత్తులో ఆ మెజార్టీ ఎవరికి రాదని. భవిష్యత్తులో నేను చేసే పని కూడా ఎవరు కూడా చేయకోకుండా ఉండటం కోసం, మీ అందరిలో కూడా కసి నింపడం కోసం నేను, ఎందుకనంటే ఇందాక నేను అన్నా, ఎవరైనా చేయాలంటే ఆయన రోజు ఉంటున్నాడు, రోజు పని చేస్తున్నాడు, ఏం విమర్శ